సింగపూర్ తెలుగు టీవీ సమర్పిస్తున్న తెలుగు తోరణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సంస్కృతికి అవధానము అనే జీవధారను అందించిన వారు, పంచసహస్రావధానంతో చరిత్రకెక్కిన వారు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియపాత్రులు, ఆధ్యాత్మిక గ్రంథాలను, పరిశోధనా గ్రంథాలను ఎన్నిటినో తెలుగు భాషలో మనకు అందించిన మహనీయులు. వీరెవరో ఈ 4-5 ఉపమానాలతో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వారే డాక్టర్ శ్రీ మేడసాని మోహన్ గారు. పంచసహస్రావధాన మేరు నగరీరులు మీరు. మోహన్ గారు, మీకు స్వాగతం. గురువు గారు, ఈరోజు మన ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాహితీ సౌభ్రాతృత్వాన్ని, సంప్రదాయ పరంపరను భావితరాలకు ఎలా అందించాలి అని మీ నుంచి మేము నేర్చుకునే ఒక సాంస్కృతిక యాత్రలా దీన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాము. మీ దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమ పరంపరను మొదలు పెట్టుకుంటాం స్వామి. మన సింగపూర్ తెలుగు టీవీ కార్యవర్గ సభ్యులు ఇచ్చేసి మన గురువు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. గురువుగారు, మొదటిగా ఆధ్యాత్మిక సాధనలో మౌనమా, ధ్యానం ఏది? ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ సంస్కృతిలో యోగ ప్రక్రియ చాలా ప్రధానమైనటువంటి అంశం. అందులో అధ్యాత్మ చింతన, అధ్యాత్మ సాధన అంటే ప్రాచీన కాలం నుంచి కూడా మన మహర్షులు ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వాక్కు అన్నది వ్యక్తీకరణ కాబట్టి పరా, పశ్యంతి, వైఖరి ఇట్లా వాక్కులో ఉండే భేదాలను చెప్పారు మహర్షులు కూడా. అందులో మన వాక్కు, భాష, ఈ దుర్వినియోగం చేసుకోకుండా ఉండే వాక్కు గొప్పది. వాక్కు అవసరం, మాట్లాడాలి. మనం పరస్పర వ్యక్తులకు మధ్య భావజాలాన్ని మార్చుకోవడానికి వాక్కు ఉపకరిస్తుంది. అయితే మంచి వాక్కు మనకు రావాలంటే ధ్యానం, మౌనం చాలా అవసరం. మౌనం చేత ఆత్మలో అంతర్మథనం జరుగుతుంది. ఆ అంతర్మథనం జరిగినప్పుడు ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడాలో ఆచితూచి మాట్లాడే లక్షణం అలవడుతుంది. కాబట్టి ధ్యానం ప్రాథమికంగా చాలా అవసరం, మంచి వాక్కు అవసరం. గురువుగారు, నడింపల్లిలో ఉద్భవించిన ఒక చిన్న పద్యధార తెలుగు సాహితీ సాగరంగా పెరిగిన ఆ ప్రస్థానం గురించి కొంచెం వివరిస్తారా? ఎవరైనా జన్మించేటప్పుడు కొంతమంది నగరాల్లో జన్మిస్తారు, కొంతమంది పల్లెటూళ్ళలో జన్మిస్తారు. పోతన్న గారు కూడా బమ్మెర అనే గ్రామంలో కదా జన్మించినట్టు చెప్తున్నారు పరిశోధకులు. అలా నడింపల్లి అంటే మా ఊరు. చిన్నప్పుడు చుట్టూ పచ్చని పొలాలు, మామిడి తోపులు ఉంటాయి. స్వర్ణముఖి నదీ తీరంలో ఉంటుంది. నేను నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా మా ఊరిలోనే జరిగింది. తరువాత చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చేర్చినప్పుడు మా ఊరు నుంచి ఎక్కువ దూరం నడిచిపోవాల్సి వస్తుందని, అక్కడికంటే తక్కువ 2 మైళ్ళు తగ్గుతాయని మా పెద్ద అక్కగారి దగ్గర నన్ను పెట్టారు, గురప్పగారిపల్లి అని. ఆ ఊరిలో ఉండి విద్యాభ్యాసం చేశాను. కాబట్టి పల్లెటూళ్ళలోనే ఎక్కువగా ప్రకృతి మాత ఒడిలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. అందులో రైతు బిడ్డగా పుట్టినందువల్ల ఉదయం లేస్తూనే పొలం దగ్గరికి పోవడం, ఆ పొలంలో పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే చూడడం, కొంత పెద్దవాడినైన తర్వాత నేను కూడా కొన్ని పనులు నేర్చుకోవడం, ఇవి ప్రకృతి నేర్పినటువంటి మంచి పాఠాలు. కాబట్టి నా అవధాన ప్రస్థానం కూడా అలాగే ప్రారంభమైంది. అలా ప్రారంభమై చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండగా అక్కడ మా గురువులు నన్ను ప్రోత్సహించి 10వ తరగతి విద్యార్థిగా నేను మొట్టమొదటి అవధానం చేయడం జరిగింది. ఆ అవధానం నిర్వహించడంలో నాతో సహకరించినటువంటి మంచి మిత్రులు ఆవుల వెంకటరత్నం అని, లింగంశెట్టి వేణుగోపాల్ అని, పులిపాటి రజనీకాంత్ అని, వీళ్ళు ఈ ముగ్గురు ప్రధాన పాత్ర.
నాకు పుస్తకాలు తెచ్చి ఇవ్వడం, చదువుకొని అభ్యాసం కలిగించడం, నన్ను ప్రయాణాలు తీసుకెళ్ళడం, దగ్గరుండి చూసుకోవడం, ఇటువంటివన్నీ ఆ మిత్రులు చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థిగా, డిగ్రీ విద్యార్థిగా దేశాటనం అప్పటి నుంచే ప్రారంభించాను. చాలా హై స్కూళ్ళలో, జూనియర్ కాలేజీల్లో, అంటే ఒక విద్యార్థి దశలో ఉండే అబ్బాయి అవధానం చేస్తున్నాడంటే ఉత్సాహంగా పిలిచేవాళ్ళు. నేను కూడా వెళ్ళి సభల్లో పాల్గొనేవాడిని. అన్ని చోట్ల బాగా జరిగింది. అది నాకెంతో ప్రోత్సాహాన్ని కూడా ప్రారంభంలో కలిగించింది. శివానంద మౌని గారి స్థానం మీ ఈ జీవన ప్రయాణంలో అంటే నాకు దీక్షా గురువులు శివానంద మౌన గురుదేవులు అంటే నేను అంటే చిన్నప్పుడు ప్రాథమిక విద్య చదివే రోజుల్లో అంటే సుమారు ఒక 2-3 సంవత్సరాలు నాతో మా తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు. అనారోగ్యంతో చాలా వైద్యులకు చూపించారు, ఎన్నో వాళ్ళు ప్రక్రియలు చూశారు, కానీ 1.5 రోజు కోమాలో కూడా ఉన్నాను ఆ రోజులో. నేను ఒకానొక దశలో ఇంచుమించు తల్లిదండ్రులు ఒక దశలో నా పైన ఆశ వదులుకున్నారు కూడా. అప్పుడు ఎవరో మా బంధువుల్లో ఒక ప్రముఖులు ఈ శివానంద మౌన గురుదేవుని గురించి చెప్పుకుంటూ చిత్తూరులో చెప్పుకుంటూ ఉంటే విని, ఆయన ఉండే ఊరు, ఆశ్రమం, పరిసరం అవన్నీ కూడా ఒక చీటీలో రాసుకొని వచ్చినారు, మాకు ఇచ్చారు. ఏదో చాలామందికి అక్కడికి పోతే ఆరోగ్యం బాగా కుదుట పడిందట, ఏదో గొప్పవాడని చెప్తున్నారు ఆయన్ని, ఒకసారి మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చి చూపించండి అంటే చివరి ప్రయత్నంగా మా తల్లిదండ్రులు ఆ పని చేశారు. అది చిత్తూరు నుంచి మద్రాసు వెళ్ళే దారిలో తిరువళం అని ఒక ఊరుంది. ఎప్పుడో చాలా ప్రాచీనమైనటువంటి శివాలయం ఉంది అక్కడ. ఆ శివాలయం పక్కన కుటీరంలో ఉండేవారు మా గురువుగారు. వారు దగ్గరికి వెళ్ళినప్పుడు అది జీవితంలో ఒక విధమైనటువంటి మలుపు తిప్పాడు ఆయన. ఆయన ఒక ఔషధాన్ని ఇచ్చాడు, ఆవు పాలలో నూరి తినమన్నాడు. 180 రోజులు ఉదయం లేస్తూనే అది సేవించాలి. ఆ విధంగా చేయడం వల్ల నాకు పూర్తిగా ఆరోగ్యం కుదుటపడింది. నా ఆరోగ్యం బాగా అయింది. ఆయన కృతజ్ఞతతో మా తల్లిదండ్రులకు ఆయన పైన మంచి భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. అప్పటికి ఆ రోజుల్లోనే దగ్గర నా కోసం 2,000 రూపాయల పైన ఖర్చు పెట్టారు. అయినా నాకు ఆరోగ్యం కుదుటపడలేదు. అక్కడ కేవలం ఒక ఆయన ఆశీర్వాదము, ఆ ఔషధంతో కుదుటపడడంతో క్రమం తప్పకుండా అమావాస్య రోజే వెళ్ళాలి అక్కడికి. ప్రతి అమావాస్యకు వెళ్ళేవాళ్ళు మా తల్లిదండ్రులు, అక్కడికి తీసుకొని పోయేవాళ్ళు. నేను 8వ క్లాసులో ఉండగా నాకు ఈ దీక్షానుగ్రహం మంత్రోపదేశం చేశారు. ధ్యానం అంటే ఎలా చేయాలో నేర్పించారు అక్కడ. పతంజలి యోగ సూత్రాలని ప్రారంభంగా ప్రాతిపదికగా చేసుకొని ధ్యాన యోగాన్ని ఎలా అభ్యాసం చేయాలి అని ఆ ధ్యాన యోగాన్ని అధ్యయనం చేయడం, అభ్యాసం చేయడంతో జ్ఞాపశక్తి బాగా పెరిగింది, ధారణాశక్తి పెరిగింది. ఆ 3 ఏళ్ళు చేసిన 8, 9, 10 ఆ ధారణ, ఆ ధ్యానశక్తి చేతనే ధారణ ఏర్పడింది. అదే అవధానంగా పర్యవసించింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్న ఆ వయసు ఏదైతే 8 నుంచి 11, 12 సంవత్సరాలు ఉంటుందో అది చాలా కీలకమైన వయసు. అవును. అప్పుడు ఇతరత్ర ఎటువంటి వ్యాసంగాలు మనసుకు ఉండవు. వారు ఏం చెప్పారో అది ఆచరించాలి అనే కుతూహలం తప్ప మనసులో వేరే భావన ఉండదు. ఆ రోజుల్లో సెలవు రోజులు వస్తే పూర్తిగా ధ్యానంలోనే కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఏదో ఉదయం స్నానం చేసినప్పుడు కాసేపు ధ్యానం చేయడం అట్లా కాకుండా ఏం చేస్తాం, పిల్లలకి ఏం పనులు ఉన్నాయి. కాబట్టి మా అమ్మ ఆ విధంగా నన్ను ప్రేరేపించింది. వేరే వ్యాసంగం లేనప్పుడు గురువుగారు ఏం చెప్పారో అది చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని. అలా 6 గంటలు 9 గంటలు కూడా వరుసగా ధ్యానంలో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు బాగా ఏకాగ్రత పెరిగింది. నేను విద్యార్థుల్లో కూడా, మా తరగతిలో చదివే విద్యార్థుల్లో కూడా మా ఉపాధ్యాయులు కూడా ఆనందపడ్డారు. గతంలో కంటే బాగా నువ్వు ఇప్పుడు చదువుతున్నావురా అంటే, చదివింది బాగా గుర్తుండేది, పరీక్షలు రాసేవాడిని. అది అలా ధారణాశక్తి ఏర్పడింది బాగా.
అది దినదినం ప్రవర్ధమానమైంది. ఇప్పటికీ మీకు ప్రేరణ కల్పించే ఒక శ్లోకం కానీ పద్యం కానీ మీ నోటి వెంట ఒక్కసారి వినాలని ఉంది. మహాకవుల వాక్కులు, మహాకవుల పద్యాలన్నీ ప్రేరణ కలిగించేవే. అవి విన్నప్పుడు ఆ శాబ్దిక ధార, ఆ భావశిల్పము, ఆ మహాకవులు అందులో ప్రతిపాదించినటువంటి అంశము, ఇవన్నీ కూడా మన మనస్సును బాగా స్పందింపజేస్తాయి. ఆ లక్షణం మహాకవి వాక్కులకు ఉంది. అలా నేను ప్రథమంగా మనుచరిత్ర చదివినప్పుడు, పారిజాతాపహరణం చదివినప్పుడు, ఆదిపర్వం చదివినప్పుడు, అలా ఆ పద్యాలు చదువుతూ ఉంటే ఒక్కొక్క చోట ఆ శబ్దధార ప్రవాహానికి మనసు పరవశించి కాసేపు అలాగే పుస్తకం కింద పెట్టేసేవాడిని. అదే మనసులో పదే పదే స్మరించుకునేవాడిని. ఎంత బాగా చెప్పారు మహానుభావులు, ఆ సమాసం అంత సౌందర్యంగా ఎలా వచ్చింది, ఇలా మనస్సుకు ఆహ్లాదం కలిగించేది. అలాంటివి అన్నీ మనసును ఆకర్షించినవే. ఒక్క పద్యం ఎలా చెప్పేది, అన్నీ అలాంటివే. మనుచరిత్ర చదువుతూ ఉంటే వరూధిని ప్రవరుణ్ణి చూచి పరవశించి ప్రేమించింది. ఆ తర్వాత ఆయన నిరాకరించి వెళ్ళిపోయాడు. ఆమె విరహంతో బాధపడుతూ ఉంది. చెలికత్తెలు ఓదారుస్తున్నారు. సంగీతంలో ఉదయం పలికే రాగాలే కొన్ని ఉంటాయి, సాయంత్రం పలికే రాగాలు కొన్ని ఉంటాయి. అవి చెప్తారు ఒక చెలికత్తెలు. వీణావాదనం చేస్తూ ఉన్నావు నువ్వు ఆయన్ని చూసినప్పుడు, అప్పుడు ఒక రాగానికి సవరించున్నావు, ఇప్పుడు ఆ రాగం పలకూడదు, ఆ రాగం మార్చాలి. వాలారున్ కొనగోళ్ళ నీ వలసతన్ వాయించుచో నాటకున్ మేళంబైన విపంచి నిన్న మొదలు నీ వంటమించేసి ఆ ఆలాపంబె అవేళ బల్కెడు ప్రభాతాయాత వాతాహత లోలత్తంత్రుల. ఆ సమాసం ప్రభాతాయాత వాతాహత లోలత్తంత్రుల మెళవింపగదవే లోలాక్షి దేశాక్షికి అంటారు. మరి అది ఎంత సాధన, ఎంత తపస్సు, ఎంత సంయమనము, ఎంత సమాధి స్థితి. అప్పుడు ఆ మహాకవుల తపస్సు ఎంత గొప్పదో ఆలోచించుకుంటూ ఆ ప్రభాతాయాత వాతాహతాలోలతంత్రుల అనే పదవే సాయంత్రం వరకు నాకు మనసులో ఉర్రు తిరుగుతూ ఉంది. అలాంటివి ఎన్నో మహాకవుల కవిత్వాలు చదువుతూ ఉంటే తిక్కన గారి పద్యాల్లో కానీ, నన్నయ్య గారి పద్యాల్లో కానీ, ఏ మహాకవులు చూసినా కానీ ఒక్కొక్క గొప్ప లక్షణం, ఆనందం, అది మన మనస్సును సంస్కరించే లక్షణం. మానవుని అంతరంగంలో ఉన్నటువంటి కామక్రోధాది వికారాలను ప్రక్షాళనం చేసే ఒక శాబ్దిక తపస్సు వారు చేశారు ఆ మహానుభావులు. మీ అవధానాలు చూస్తుంటే స్వామి, మీరు ఆ సమయంలో చేతనావస్థలో ఉంటారా, ధ్యానావస్థలో ఉంటారా అన్నది అంటే అంత అసువుగా అలా అది ఏకాగ్రతాబంధురమైనటువంటి ఒక హృదయావస్థ. కేవలం మనస్సంతా అప్పుడు ఛందస్సు, వ్యాకరణము, మహాకవుల యొక్క పద్య గద్యాల యొక్క ఆ విన్యాసాల పట్లనే అంకిత భావంతో ఉంటుంది. అది కాబట్టి ఆ చెప్పినవన్నీ ధారణలో అలాగే నిలుస్తాయి. కాబట్టి అవధానం నిర్వహించే సమయంలో మానసిక అవస్థ అన్నది అది కూడా ఒక ధ్యానావస్థే, ధారణావస్థ. అది మీ ముందు దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు శతావధానాలు అన్నదే లేదు. మీకు ఆ సమయంలో శతావధానం అన్న ప్రేరణ ఎలా కలిగింది? ఆ ప్రస్థానం గురించి కొద్దిగా వివరిస్తారా? నేను ఆ రోజుల్లో అష్టావధానం చేసినప్పుడు చివరి 5 పద్యాలు ధారణ చేయాలి. ఆ ధారణ చేసినప్పుడు ఇంకా కూడా కొన్ని పద్యాలు మనం ధారణ చేయగలము అనే స్పృహ నాకు కలిగేది. అందుకని ప్రప్రథమంగా నేను చతుర్గుణిత అష్టావధానం చేశాను. ఏక సమయంలో 4 అవధానాలు చేయడం. తిరుపతి వెంకట కవుల తర్వాత అది ఎవరో నేనే చేసిన తర్వాత చాలామంది మిత్రులు చేశారు. 32 మంది పృచ్ఛకులు ఏక సమయంలో 4 అవధానాలు అంటే 20 పద్యాలు అప్పచెప్పాలి చివరిలో. అలా అప్పచెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది ఇంకా మన ధారణాశక్తి ఉంది, ఈ 20 కాదు ఇంకా ఎక్కువ కూడా చెప్పగలము అన్నప్పుడు శతావధానమే ఒకసారి ప్రయోగం చేద్దాం అని అనిపించి మా మిత్రులతో చెప్తే ప్రప్రథమంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు
ఉన్న అధికారగణం వాళ్ళంతా కూడా నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడలో ఆ అవధాన ప్రక్రియ జరిగింది. విజయవాడ మహానగరంలో జరిగినప్పుడు రాష్ట్రమంతా కూడా వ్యాప్తమైంది. తరువాత 85లో దశగుణిత అష్టావధానం అని చేశాను. 10 అవధానాలు ఒకేసారి చేయడం, అది వినూత్న ప్రక్రియ. అది చరిత్రలో కూడా ప్రప్రథమంగా జరిగిన ప్రక్రియ. ఆ రోజు కూడా నాకు అన్ని పద్యాలు ధారణ చేసినప్పుడు ఇంకా మనం చేయగలము అనిపించింది. ఆ ధైర్యంతో షోడశగుణిత అష్టావధానం చేశాను, 16x8. ఈ శతావధానాలు ఇవన్నీ కూడా బాగా ఊపందుకున్నాయి. అలా 1984, 85 ఆ రోజుల నుంచి నాకు ఈ సాధన బాగా, శతావధానాలు బాగా జరిగాయి. ఇప్పటికి 20 పైగా చేశాను శతావధానాలు. చతుర్గుణితావధానాలు దగ్గర దగ్గర 40 పైగా చేశాను. ఇలా పంచసహస్రావధానం వరకు వెళ్ళింది మనస్సు. అది తిరుపతి అంటుంటే ఒక గుర్తొస్తుంది, మీ జీవన శైలిలో కానీ రచనా శైలిలో కానీ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కనపడతా ఉంటారు మాకు. అంటే నా జన్మస్థలం తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉంటాం. మా ఊర్లో ఇప్పుడు మా ఇంటి మేడపైకి ఎక్కి చూస్తే తిరుమల కొండలు కనిపిస్తాయి మాకు. మా పొలాల్లోకి పోతే తిరుమల కొండలు కనిపిస్తాయి. అలా కలియుగ ప్రత్యక్ష దైవము, కలియుగంలో అవతార దైవము, అటువంటి భగవంతుడు సమీపంలో మనం పుట్టామని మాకు ఆనందం. నేను బిఏ విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఈ మిత్రుడు చెప్పాను, లింగంశెట్టి వేణుగోపాల్, ఆ మిత్రుడు నాకంటే పెద్దవాడు బాగా. ఆయనతో కలిసి మేము శ్రీవారు మెట్టు మార్గంలో తిరుమల కొండకు పైకి వెళ్ళాం మేము నడిచి. నేను అప్పుడు విద్యార్థిని. తిరుమల శ్రీవారి మెట్టు దారిలో వెళుతూ ఉంటే చివరగా 100 మెట్లు అని ఒక స్థలం వస్తుంది. సరిగ్గా 100 మెట్లు ఉంటాయి అక్కడ. ఆ 100 మెట్లు ఎక్కామంటే తిరుమల కొండలోకి వచ్చేస్తాం. అది ఒక ప్రశస్తమైన ప్రదేశంగా చెప్పుకుంటారు. ఆ 100 మెట్ల దగ్గర ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఆసుగా పద్యం చెప్పాను స్వామిని గురించి. ఏదో నోటికొచ్చింది చెప్పాను, ఆయన రాసుకునేవాడు. అప్పుడే ఒక పద్యం అందులో ఇప్పటికి గుర్తుంది నాకు. అంటే అన్ని పద్యం ఉన్నాయి కానీ ఆ భగవంతుని అర్థించాను. నీ పాదాల దగ్గరే నాకు ఉండాలని ఉంది, నీ దగ్గర ఉండేటి అవకాశమే నాకు కల్పించు అని. అది భగవంతుడు ఆలకించాడు కదా. అమల భవద్ యశ సరసిజాకరమందు ప్రమత్తతన్ విహారములు పునర్చునట్టి భ్రమరంబను నేను నిరువంగజాల సుస్థిమితత ఒక్క చోట నన్ను చేకుని నిర్మల నిశ్చలాంకితోత్తమమైనట్టి జ్ఞానరస తన్మయ దీప్తిని అనుగ్రహింపుమా అనే ఒక పద్యంలో. అంటే ఉద్యానవనంలో విహరించే ఒక తుమ్మెద ఒక పుష్పం నుంచి ఇంకొక పుష్పానికి, అక్కడి నుంచి ఇంకొకటి, అట్నుంచి ఇంకొక తిరుగుతూనే ఉంటుంది. నేను కూడా అలా పరిభ్రమిస్తున్నాను స్వామి. అలా పరిభ్రమించే అవకాశం లేకుండా నీ పాదపద్మాల దగ్గరే ఉండే అవకాశం కల్పించు అని అడిగాను. అది సాదరస దృష్టి వసగుమా నీదు నీడా అని ఇంకొక పద్యంలో కూడా వస్తుంది. అది భగవంతుడు నిజం చేశాడు కదా. కాబట్టి ఆపద మృక్కులవాడు ఆర్తత్రాణ పరాయణుడు అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పరమాత్మ నాకు అక్కడే ఉద్యోగం చేసే అవకాశం లభించింది. నా సర్వీస్ అంతా అక్కడే పూర్తిగా. ఇక అందులో ఒకే సంస్థ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారిగా అక్కడ ఎంత సర్వీస్ ఉంటే అంత ఆ సంస్థలోనే నిర్వహించడం. విశ్రాంతం పొందిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అక్కడే సేవ చేయడం. ఆ అవకాశం ఇచ్చిన పెద్దలు అప్పుడు ఆనాడు పివిఆర్కే ప్రసాద్ గారు అవకాశం ఇచ్చారు మొట్టమొదటి నాకు. తరువాత కాలంలో ఎన్టీ రామారావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, నారాయణ రెడ్డి గారు, మరి వీళ్ళంతా కూడా దేవినేని సీతారామయ్య గారు, అలాంటి పెద్దలు అప్పుడు నన్ను తీసుకున్నారు ఆయన దగ్గరికి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది. ఆయన పరవశించి ఆ అర్హతలు నాకున్నాయని ఆ ప్రాజెక్ట్ అధికారిగా నియమించారు నన్ను. నాకు ఇంటర్వ్యూ ఏమీ లేదు, సెలక్షన్ కమిటీ ఏమీ లేదు. ఆయన ఒక జీవో ఇచ్చారు అంతే. జీవోతో నేను నియమం పడ్డాను.
అంటే ఎంత ప్రతిభ ఉంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్న ఆయన భాష పిపాస ఎంతో తెలుసు. ఆయనే ఆ అల్లసాని వారే ఈ మేడసాని వారిగా మళ్ళీ వచ్చారు అని అన్నాడు. ఆ కథ ఏంటి అంటే వారు చాలా ఆనందించేవారు. ఆ రోజుల్లో నండూరు రామకృష్ణమాచార్యులు వారు, నారాయణ రెడ్డి గారు, మేమంతా కూడా ఆయన కలిసేవాళ్ళము. అందరూ ఉంటే మంచి విద్వద్గోష్ఠి నిర్వహించేవారు. ఆయన భావాలు పంచుకునేవారు. ఆయనకు కూడా సాహిత్యంలో మంచి లోతులకు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆయన. కాళిదాసు గురించి, వాల్మీకి గురించి ఎన్నో అంశాలు అడిగేవారు. కృష్ణదేవరాయల గురించి అడిగేవారు. శ్రీనాథుని గురించి అడిగేవారు. అవన్నీ తెలిసినవి చెప్తూ ఉంటే విని చాలా ఆనందించేవారు, ఆయన పరవశించేవారు. అలా ఏదో సందర్భంలో ఒకసారి అవధానంలో ధారణ సాధించాలంటే ఎన్నో వేల పద్యాలు మీరు ధారణ చేశారు. ప్రాచీన కవుల పద్యాలు బాగానే ఉంది. ప్రాచీన కవులు మంచి గద్యలు కూడా చెప్పారు కదా, అటువంటి గద్యలు ఏమన్నా మీరు ధారణ చేశారా అంటే 2-3 గద్యలు చెప్పాను నేను వరుసగా ఆయనకి. పెద్ద పెద్ద గద్యలు ఇవి. ప్రచండ రుచి పిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత భుజార్గళ నెరగ్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీభూతల కథనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుండును, అలా వస్తాయి సమాసాలు పెద్ద పెద్దవి. ఇప్పుడు అన్నారన్నమాట, మీ వాగ్ధాటి చూస్తూ ఉంటే అల్లసాని వారే మళ్ళీ మేడసాని వారిగా వచ్చారా అన్నంత ఆనందంగా ఉందండి అన్నారు. అలాగే ఈ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారిగా ఉన్న కాలంలో వచ్చిన లేదంటే తీసుకున్న మార్పులు అవి అంటే నేను అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకునిగా, కార్యక్రమ వ్యవహారాలు చూసే అధికారిగా మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వచ్చారు మాకు. పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి కూడా. నేను 2013లో రిటైర్ అయ్యేటప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈఓగా ఉన్నారు. అప్పటి వరకు కూడా నిజంగా ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను తలుచుకుంటే వాళ్ళు షోడశ మహారాజుల, షట్చక్రవర్తుల అన్నంత ధర్మ పరిపాలన చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాంస్కృతికమైనటువంటి ఇంట్రెస్ట్, అందులో పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానం రూపురేఖలే మార్చినటువంటి అధికారి. ఆ తర్వాత మంచి మంచి అధికారుల దగ్గర పనిచేసాం. మంచి వాళ్ళు మరి ఎంకేఆర్ వినాయక్ గారు, రమేష్ కుమార్ గారు, ఏపీఎన్ శర్మ గారు, డివిఎన్ మూర్తి గారు, ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఇలాగా రమణాచారి గారు, కేవి రమణాచారి గారు. ఆయన ఉన్నప్పుడు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో అన్నమయ్య విగ్రహం ప్రతిష్ఠించాం, 108 అడుగుల విగ్రహాన్ని. ఆ కార్యక్రమం నభూతో నభవిష్యత్తుగా జరిగింది. అలా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వరకు కూడా నేను మంచి సేవలు, అంటే వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఆంధ్రదేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్య సదస్సులు నిర్వహించాం. ఆంధ్రప్రదేశ్లో మహానగరాలు, ఒక మోస్తరు నగరాలు ఎన్నున్నాయో అన్ని చోట్ల అన్నమయ్య ఆరాధనోత్సవాలు చేశాం. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశానికి కూడా విస్తరించాం. కొన్ని వేల కార్యక్రమాలు నెలకి. అలా మంచి మంచి కళాకారులతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా మాకు సీడీలు ఇవన్నీ చేశారు. ఇంకా మా కళాకారులు బాలకృష్ణ ప్రసాద్ లాంటి గొప్ప కళాకారులు అంతా చేశారు. శోభారాజు గారు చేశారు. అలా వీళ్ళందరితో కూడా కలిసి పనిచేయడం నేను నా అదృష్టంగా భావించాను. అంత మంచి ఈవోలు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నేను రిటైర్ అవుతూ ఉంటే సాహిత్యం పట్ల మీరు మంచి సాధన చేసిన వారు, ఒక సాహిత్యవేత్తగా అని వెంకటాచల మహాత్మ్యం లాంటి గ్రంథాలని పరిష్కరించి ప్రకటించే ఒక విభాగాన్ని నాకు అప్పగించారు. రిటైర్ అయినా కానీ మళ్ళీ ఇచ్చారు. అట్లా కొన్ని గ్రంథాలు తీసుకొచ్చాం. వెంకటేశ్వర స్తోత్ర రత్నాకరము, రాముల వారి మేడ, అవన్నీ అప్పుడు వచ్చిన గ్రంథాలు. అప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారి తర్వాత గోపాల్ గారు, సాంబశివరావు గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు, వీళ్ళంతా కూడా గొప్పగా ఆదరించారు, అభిమానించారు, మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా, సేవకునిగా మనం మంచి పనులు చేయగలిగామంటే ఆ ఈవోలు ప్రోత్సాహం. కొన్ని సందర్భాల్లో ఒక మంచి చైర్మన్లు కూడా రావడం. జనరల్గఢ్ రాంబాబు గారు, ఆయన గొప్ప స్పెసిఫైడ్ అథారిటీగా ఉండి మంచి మంచి పనులు గ్రంథాలు తీసుకొచ్చారు ఆ సమయంలో. అలాగే దేవినేని సీతారామయ్య గారు, ఇప్పుడున్న బిఆర్ నాయుడు గారు, వీళ్ళంతా కూడా గొప్ప సర్వీస్. ఇంకా భక్తుల కోసం సౌకర్యాలు చేయడం కానీ, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, కళ్యాణోత్సవాలు కానీ, వైభవోత్సవాలు కానీ, ఇవన్నీ కూడా
ఎంతో జగజ్జేగీయమానంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అది గురువుగారు, అవధానము అన్నది ఏంటి అని మేము అడిగితే సాంకేతికంగానే కాకుండా జీవన విధానంగా దాని గురించి కొంచెం వివరిస్తారా? జీవన విధానంలో మన దైనందిన జీవితంలో కూడా ఏకాగ్రత చాలా అవసరం. చాంచల్యభూయిష్టమైనటువంటి మానసిక ధోరణి వల్లనే ఈరోజు సమాజంలో అశాంతి, హింస వస్తున్నాయి. ఈ క్రౌర్యము, హింస, అశాంతి లేకుండా పోవాలంటే మానవునికి ప్రశాంతత కావాలి, సంయమనం కావాలి. ఆ సంయమనం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఒక ఏకాగ్రతాబద్ధుల చిత్తవృత్తి సాధించినటువంటి, ఇప్పుడు మన ఇంట్లోనే కూడా గృహస్థుడు, గృహిణి వాళ్ళలో ఏకాగ్రత ఉంటేనే ఆ సంసారం సజావుగా సాగుతుంది. పిల్లలకు కూడా ఏకాగ్రత వస్తుంది. కాబట్టి అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఏకాగ్రత అన్నది ఒక సామాజిక అవసరం కూడా. ఇప్పుడు అవధానము లేదంటే ఒక పద్య పఠనం చేసే, మరీ ముఖ్యంగా అవధానం చేసేటప్పుడు మనస్సు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఒక సమ్మిళితంగా ఉండాలి. దీన్ని రోల్ మోడల్గా తీసుకుని మన పాఠశాలల్లో ఒక ప్రణాళికలాగా, అంటే ఏ విధంగా నేటి తరానికి దాన్ని ఉపయోగించవచ్చు? మనకు ప్రాచీన కాలంలో ప్రాథమిక విద్యాభ్యాసంలోనే సుమతి శతకం పద్యాలు నేర్పించేవాళ్ళు, వేమన శతకం నేర్పించేవాళ్ళు, కృష్ణ శతకం నేర్పించేవాళ్ళు, దాశరథి, కరుణాపయోనిధి పద్యాలు కంఠస్థం చేయించేవాళ్ళు, అమరము, ఆదిపర్వం చదివించేవాళ్ళు. అదే ఏకాగ్రతకు దారితీస్తుంది. ఆ అధ్యయనంలో ఉన్నటువంటి ప్రణాళిక మన మనస్సు పైన గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సుమతి శతకంలో పద్యం చదివినప్పుడే ఆ పద్యంలో భావన మనసును పట్టుకుంటుంది కదా. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ అన్నట్లు ఎంత సత్యం ఉంది. అది ఇప్పుడు సమాజానికి తగ్గిపోయింది. అప్పుడు అవి చిన్నప్పుడే నేర్పించేవాళ్ళు. అప్పుడు ఆ పద్యాలు మాకంతా మేము అలా నేర్చుకున్నాం. ప్రాథమిక విద్యాభ్యాసంలోనే ఆ పద్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే అంటే చాలా వాళ్ళకి ఏమంటారంటే ఇమీడియట్లీగా వాళ్ళకి ఒక ఆనందం కావాలి, ఒక సోషల్ మీడియా అని, లేకపోతే ఇన్స్టెంట్ హ్యాపీనెస్, ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఒక పౌరాణిక కథలు ఇలాంటివి చెప్పినా కూడా అంత ఓపిక ఉండట్లేదు. అసలు ఆనందము అంటే ఏమిటి? వారి దృక్పథాలను, ఒకటి సినిమా చూడడం ఆనందం, మరొకటి క్రికెట్ చూడడం ఆనందం. కానీ అవి నిజమైన ఆనందాలు కాదు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. ప్రారంభంలో విషతుల్యంగా అనిపించిన పరిణామంలో అమృతంగా ఏది ఉంటుందో అది నిజమైనటువంటి సుఖము, ఆనందము. అంటే కష్టపడి చదువుతాం మనం. కష్టపడి చదవడం కూడా ఆ కష్టపడడం ఇష్టపడి కష్టపడాలి. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఉదయం నుంచి చదువుతుంటే సమయమే తెలిసేది కాదు మాకైతే. ఎప్పుడో మధ్యాహ్నం 1 గంట అయిపోయేది. ఏ ప్రబంధం తీసుకున్నామంటే ఒక వెంపరావు సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో మనుచరిత్ర చదువుతూ ఉంటే ఎన్ని విశేషాలు చెప్పారు ఆ మహానుభావుడు, ఎన్ని వర్ణనలు, ఎన్ని భావాలు. అందులో మనస్సు బాగా, తద్వారా ఏకాగ్రత వస్తుంది, మనస్సుకు నియంత్రణ ఏర్పడుతుంది. అదే నిజమైన సుఖం. కానీ గంటల తరబడి అలా కూర్చుంటే ఎలాగా అంటే వేరే పనే ఉంది. కాబట్టి ఎత్తదగ్రే విషమివ. క్రికెట్ చూసినంత సులభంగా మనుచరిత్ర చదవలేం కదా. క్రికెట్లో ఆనందం లేదు, అది ఓన్లీ కాలహరణమే, టైం కిల్లింగ్ అంటారు. మనకు ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయుల దృక్పథం ఏమిటంటే విజ్ఞానము, వినోదము రెండూ కలిసి ఉండాలి. కేవలం వినోదాన్ని మన వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఈ క్రికెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత. కానీ ఆ క్రికెట్ చూస్తే కూడా అక్కడ కూడా ఏకాగ్రత ఉంది నాకు అనిపించింది. నాకు చాలా కాలం క్రికెట్ అర్థమయ్యేది కాదు. తర్వాత మా పిల్లలు కూర్చోబెట్టి ఒకరోజు చెప్పారు, ఇట్లా ఏదో చెప్పారు. సరే వాళ్ళతో కూడా కూర్చొని ఉత్సాహంగా చూడటం ప్రారంభించాను. ఒక క్రీడాకారుడు ఒక బౌండరీ కొట్టాడంటే మనసులో ఎంత ఆలోచించుంటాడు. ఆ కౌశలము, నేర్పు, ఆ నేర్పే ఏకాగ్రత. నాకు అనిపించింది
ఇప్పుడు ఆ వీరేంద్ర సెహ్వాగ్ అని ఒక ఆయన ఉన్నాడు, తక్కువ బంతుల్లో ఎక్కువ కొడుతుంటాడు, తొందరగా అవుట్ అయిపోతాడు, అయినా పర్వాలేదు. 30 బంతుల్లో 100 కూడా వేస్తారు ఒక్కొక్కసారి. అవధానంలో కూడా ఆ నేర్పు రావాలి నాకు అనిపించింది. అవధానంలో కూడా అదే ఏకాగ్రత. అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు బౌండరీలు కొడతారు, అవధానంలో ప్రతి పద్యానికి బౌండరీ లెక్క. ఇప్పుడు ఇలా మాలాగా బయట సింగపూర్లో ఉంటున్న వాళ్ళందరూ మాట్లాడితే మొదటగా చెప్పేది ఏంటంటే పని ఒత్తిడి అని. ఒక మన ఈ పురాణాలు వాటిల్లో చాలా కథలు ఉంటుంటాయి. ఏది వారికి నిత్య పారాయణంలా ఉంటే ఈ పని ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఒక తారక మంత్రం లాంటిదన్నా చెప్తారా? అంటే అది మన విజ్ఞానము వినోదము రెండూ కావాలనుకునేవాడు ఒత్తిడిని తట్టుకుంటాడు. ఒక్క వినోదమే కావాలనుకుంటే ఆ ఒత్తిడి వాడి మనసును బాధిస్తుంది. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక వినోదం కోసం వెళ్ళిపోతాడు. ఇంచుమించు ఈ జోదం వాళ్ళు, పేకాట వాళ్ళు, వాళ్ళంతా అలాంటి వాళ్ళే కదా. కాబట్టి అది మానవుని అవమార్గంలో పెట్టేస్తుంది. అదే వినోదము విజ్ఞానము రెండూ కలిపి కావాలి అనుకునేవాడికి పేకాట కాదు, క్రికెట్ కాదు, వాడు అవధానం చూస్తాడు, మరి మంచి గ్రంథాన్ని చదువుతాడు, అధ్యయనం చేస్తాడు, పరిశోధన చేస్తాడు, బాగా ఆలోచిస్తాడు. మీరు మొన్న ప్రవచనం చెప్తుండగా విశ్వక్షేణుడు అని ఒక మన విష్ణుమూర్తి సేనాధిపతి వచ్చింది. అంటే భాషలో ఉన్న గొప్పతనం, మేము చిన్నప్పటి నుంచి మాట తిరగడానికి పిల్లలకి విశ్వక్షేణుడి కొడుకు స్కందం బట్లని ఇలాంటివి నేర్పించేవాళ్ళు. అసలు ఇలాంటివన్నీ అంటే ఎలాంటివి మనం చిన్నపిల్లల దగ్గరికి తీసుకు శబ్దాలంకారాలతో మనసు బాగా స్పందిస్తుంది. అదొక మానసిక వ్యాయామము. మాకు చిన్నప్పుడు ఉన్నత పాఠశాలలో అర్థాలంకారాలు శబ్దాలంకారాలు రెండూ చెప్పారు. తరువాత సాహిత్యాన్ని ప్రత్యేకాంశంగా తీసుకున్నప్పుడు కూడా చంద్రాలోకం లాంటి గ్రంథాలన్నీ కూడా చెప్పారు. అక్కడ ఒక మానసిక వ్యాయామం ఈ శబ్దాలన్నీ కూడా. విశ్వక్సేనుడు, దృష్టద్యుమ్నుడు, ఇవన్నీ నాకు బాగా గుర్తు. నేను ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు 3వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను, ఇన్స్పెక్టర్ వస్తారు పాఠశాలకి. వస్తే 5వ క్లాస్ వాళ్ళని బోర్డులో పదం రాయమని అడిగారు. 5వ క్లాస్లో ఒక అబ్బాయిని దృష్టద్యుమ్నుడు రాయమని అడిగితే వాడు రాయలేదు. 2-3 అడిగారు, ఎవరు సరిగ్గా రాయలేదు. అంటే అప్పుడు ఆయన ఈ పదం బాగా రాయగలిగిన వాళ్ళు ఉంటే చెయ్యి పైకెత్తండి అన్నాడు. నేను పైకెత్తాను. 3వ తరగతి అప్పుడు నేను. సరే రాయమంటే రాశాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా టీచర్ అడిగాడు, ఇంతవరకు మీ పాఠాలు రాలేదు కదరా, ఎక్కడ చూసినావు ఆ పదం అంటే. పిల్లల బొమ్మల బాలభారతం అని మా ఉపాధ్యాయుని ఇంట్లోనే ఒక పుస్తకం ఉండింది. ఆ పుస్తకాన్ని అప్పుడప్పుడు చదివించాడు పిల్లల దగ్గర ఆయన. అందులో ఉంది ఆ దృష్టద్యుమ్నుడు అనే శబ్దం. అప్పటికే అది చూసున్నాను కదా, చెప్పాను, నేను మీ ఇంట్లోనే చూశాను సార్ అంటే, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా అన్నాడు అప్పుడే ఆయన. అలా ఆ క్లిష్ట పదజాలాన్ని మనకు తెలుగులో కూడా సంస్కృతంలో కూడా ఇది ఉంది. 3 పాకాలు అని చెప్తారు. కదళీ పాకము అంటే అరటిపండు ఒలిచి చేతికి ఇచ్చినట్టు ఉంటుంది పద్యం. సులభంగా అర్థమైపోతుంది. ఊరు వెలుపల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారు మూల గుట్టచాటున లోతైన గోయి త్రవ్వి పసిడి దాచను పిసినారి ముసలి ఒకడు. ఒకరు అర్థం చెప్పాల్సిన పని లేదు, అయిపోయింది. దాన్ని కదళీపాకం అంటారు. ద్రాక్షాపాకము కొంత అర్థమయ్యి కాకుండా ఉంటుంది. అందులో ఉండే పదాలకు అర్థం తెలుస్తుంది మనకి, కానీ ఎవరైనా చెప్పాలి మనకి దాన్ని పూర్తి భావన. యవ్వనిచే జనించు జగం యవ్వని లోపల నుండి లీనమై యవ్వని ఎందు డిందు. డిందు అంటే ముందు అర్థం కాదు, నశించు అని అర్థం. అలాగా అటువంటి ద్రాక్షాపాకం. నారికేళ పాకం అని ఉంటుంది, కొబ్బరి పాకం, అది అర్థం కాదు. మొన్న నేను పద్యాల ప్రవచనంలో కొన్ని చెప్పాను కదా, ఆ మాతలి అనేవాడు రాముని సారథ్యం చేస్తూ స్యందన స్థిత బెడౌజ క్షత్రి జాడ్యకృట్ జంఝా మరుద్గరుక్షాత్కృతములు క్రవ్యాసి రాడ్గాత్ర కన దసృగ్గాహన స్ఫుట శల్యహవ్య భుక్షుత్కృతములు
యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాస్మకృత ముహుష్టాత్కృతములు. ఎవడికి అర్థమవుతుంది ఇది? ఇటువంటి పద్యాలు ఎక్కువ కృష్ణదేవరాయలు రాస్తారు, నాచన సోముడు రాస్తాడు, తెనాలి రామకృష్ణుడు రాస్తాడు, ఆధునిక కవుల్లో విశ్వనాథ వారు రాస్తారు. అది బాగా మనకు ప్రతిపదం విడమర్చి అర్థం చెప్పేవాడు కావాలి. అలా ఈ నారికేళ పాకం కష్టంగా ఉందని పక్కన పెడితే అదే వ్యాయామం, మానసిక వ్యాయామం, ధారణాశక్తి పరీక్ష. ఫక్కత్ కౌరవ పట్టణ ప్రహృదయ ప్రాస్త ప్రళంబాదయ తాళంకశ్చ తథా విధా విరుతయ సన్వంతి భద్రాణిన క్షీరం శర్కర ఏవ యాభిరహృభూత ప్రభూతైర్ గుణైర్ ఆ కౌమారకమ స్వతంత్ర జగతే కృష్ణశ్చత కేళయ. ఇటువంటి పద్యాలు, ఈ శ్లోకాలు. కృష్ణావతారము, బలరామావతారము, ఈ రెండు అవతారాలు ఎలాంటివంటే పాలు చక్కెర, ఒకరు పాలు ఒకరు చక్కెర అని దీని సారాంశం. అలాగా కొన్ని కాళిదాసు శ్లోకాలు ఇలా ఉంటాయి. సంస్కృతంలో కొంతమంది మహాకవులు ఇలాగా రాస్తారు. అవన్నీ కూడా మనం ఒకసారి 94లో నందమూరి తారక రామారావు గారు రెండవ పర్యాయం ముఖ్యమంత్రి అయినారు, గొప్ప విజయం సాధించి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వేద పండితులు ఆశీర్వాదం చేయడానికి ఆ వేద పండితులను తీసుకొని పోయి ఆ కార్యక్రమం నిర్వహించే బాధ్యత అప్పుడు నాకు అప్పగించారు. తిరుపతి నుంచి 16 మంది వేద పండితులను తీసుకొచ్చాం. మొట్టమొదటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఆశీర్వాదం మా టీటీడీది, తర్వాత ఎండోమెంట్స్, తర్వాత అన్ని మతాల వాళ్ళు చేస్తారు, చర్చిలు అన్నీ. అదే ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏదో పోయి మరొక మంచి విశాల మందిరంలో కూర్చున్నారు ఆయన. అక్కడొచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు, మైక్ తీసుకొని ఒక్క నిమిషం పాటు ఆయన గురించి కొంత ఏదో చేస్తున్నారు. అయితే మనం కూడా ఇలా ఏదైనా చేయొచ్చు కదా అనిపించింది. నాకు కూడా మైక్ ఇచ్చారు. ఇస్తే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను అంతే. రే రే ఘూర్జర జర్ఘరోసి సమరే లంపాక కిం కంపసే వంగత్వంగసి కిమ్ముద బలరజ కాణోసి కిం కోంకణ హోణ ప్రాణ పరాయణో భవ మహారాష్ట్రాపరాష్ట్రోస్యమి యోద్ధారో వయమిత్యరి అవివన్ చంద్రక్షమా భృద్భటా. ఈ శ్లోకం చెప్తే ఎక్కడైనా ఉందా, మీ నోటికొచ్చి చెప్తున్నారా అన్నాడు ఆయన. ఉంది అన్నగారు, ప్రతాపరుద్రీయం అనే గ్రంథంలో ఉంది శ్లోకం. ప్రతాపరుద్ర చక్రవర్తి దగ్గర ఓడిపోయిన రాజులంతా కూడా ఎక్కడో అరణ్యాల్లో కలుసుకొని ఒకరికొకరు చర్చించుకుంటుంటారు. అయ్యా, నీ బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి, ఏమైందని ఒకడంటే, నీ తల పూర్తిగా చింపిరి అయిపోయిందని ఇంకొకడంటే, నీ ఖడ్గం 2-3 ముక్కలైపోయిందే, మళ్ళా ఎందుకు అట్లా అతికించలేకుండా ఉండవు అని అంటే, వీటన్నిటికీ కారణం ఆ ప్రతాపరుద్రుడండి, వాడితో యుద్ధాలు చేసి ఇలా అయిపోయినాం మనము అని చెప్పుకుంటారు ఆ రాజులు. ఇప్పుడు మీతో ఓడిపోయిన వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాను. చెప్తే ఎంత ఆనందించాడో ఆయన. అన్నాడు, అది ఆ శ్లోకం రాసివ్వండి నాకు అన్నాడు. అప్పుడప్పుడే ఒక కాగితంలో రాసి, ఇది నాకెందుకు ఆ శ్లోకం గుర్తొచ్చింది అన్నగారు, ఇప్పుడు మీ దిగ్విజయం చూస్తూ ఉంటే అంటే సమయస్ఫూర్తిగా బాగా చెప్పారు తమ్ముడు అని అన్నాడు. అలా ఆ శ్లోకం, అది కూడా నారికేళ పాకం, ఆ శ్లోకం కూడా. అలాంటివి కొన్ని వేరు నేను ధారణ చేశాను. నేను అవధానంలో వేగంగా పద్యం చెప్పడానికి కారణం అదే. అసలు ధారణాశక్తి అంటే ఏదైనా ఒక కిట్, ఎవరు ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు, మీరు అంటే అసామాన్యులు, పిల్లలకు ఈ ఇప్పటికి కూడా మేము చాలామంది పిల్లలకి నేను సాధన చేయిస్తాను, కౌన్సిలింగ్ ఉంది. జ్యోతిష్మతి ధ్యానం అని మేము నిర్వహించే ధ్యానం యొక్క సాంప్రదాయం అది. దీపాన్ని ఆధారంగా చేసుకొని చేసే ధ్యానం అది. ఇక్కడ కూడా సమయం ఉంటే ఒకరోజు పిల్లలకు చెప్పు ఉండొచ్చు బాగా. అదే మా ధారణకు కారణం. అది చాలామంది ఇప్పుడు తిరుపతిలో చాలామంది మా ఇంటికి వచ్చి చెప్పించుకొని పోతూ ఉంటారు. అలా చాలామంది విద్యార్థులు మా దగ్గర కొన్ని వేల మంది తరఫీదు అయ్యారు. అది మేము అప్పుడప్పుడు స్వచ్ఛందంగా పోయి ఆ తరగతులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన అంశమే అది. జ్యోతిష్మతి ధ్యానం అంటే ఒక దీపాన్ని ఆధారంగా చేసుకొని 5 జ్యోతుల్ని మనస్సులో ధారణ చేయాలి. అనంత జ్యోతి, ఆవరణ జ్యోతి, ఆపోజ్యోతి, అంతర్జ్యోతి, బిందు జ్యోతి అని ఉంటాయి. దీపం చూస్తే మనకు దీపమే కనిపిస్తుంది, ఇంకేమనుకో మనం. అందులో ఇన్ని విన్యాసాలు ఉన్నాయి, అవన్నీ పరిశీలించి చూడగలగాలి.
పరిశీలించి చూసినప్పుడు ఆ దృష్టి కేంద్రీకరించినటువంటి ప్రభావం చేత మనస్సులో ముద్ర నిలుస్తుంది భూమధ్యంలో. అదే కుండలిని. ఆ కుండలిని మేలుకొల్పడమే ధ్యానం అంటే. అది చెప్తుంటే ఈ ధ్యానం అదిని మన మతము అన్నది సంబంధం లేకుండా మన పురాణాలు చాలా విపులం. మతము ధ్యానానికి మతానికి సంబంధం లేదు, ముడిపెట్టకూడదు. కాకపోతే మన హైందవ సంస్కృతి అనేది ఒక జీవన విధానంగానే ప్రాచీన కాలం నుంచి వచ్చింది. ఇది ఒక మతం కాదు. ఇది వేరే మతాలు మన దేశంలోకి వచ్చిన తర్వాత దీన్ని మతంగా అనుకున్నారు, అంతేగాని ఇది ఒక మానసిక జీవన విధానం. మన మనస్సును ఎట్లా నియంత్రించాలి, మన శరీర యంత్రాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటి వ్యాపారాలు మనం ఎలా వినియోగించుకోవాలి అని చెప్పేదే యోగం. ఆ యోగాన్ని పతంజలి మహర్షుల వారు విశ్లేషణగా చెప్పారు. దాంతో మతంతో పని లేదు, ఎవరికైనా అవసరమే అది. మతం అన్నదాన్ని తీసుకోకుండా హిందుత్వాన్ని మనము ఒకరికి ఒక విదేశీ వేదికల మీద చూపించాలంటే ఇప్పుడు అందరూ యోగా అంటే యోగమే గురువుగారు, యోగా అది అల్టిమేట్ మనకి బేసిక్. అలాగే ఇంకొక ప్రశ్న, ఈ తెలుగు భాష అసలు మీకు తెలిసినంత వరకు ఎక్కడ నుంచి ఆది ఏంటి దానికి, అదేమన్నా కొద్దిగా? నన్నయ కావ్య భాష, నన్నయ్య దగ్గర నుంచి. అంతకుముందు రాజుల కాలంలో శాసన భాషగా ఉంది. శాసన భాషగా ఉంది అంటే వ్యవహారంలో ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలను ఉంటే తప్ప శాసన భాషగా రాదు. అలా వ్యవహారికంగా ఉన్నటువంటి దశలోనే 1000 సంవత్సరాలు జరిగిపోయి ఉంటుంది. ఆ విధంగా మన భాష సుమారు 2500 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. 3000 సంవత్సరాలు కూడా ఇంచుమించు. నన్నయ్య దగ్గర నుంచి కావ్య భాషగా వచ్చింది అంటే 1000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు హఠాత్తుగా కావ్య భాష ఎలా అవతరిస్తుంది? అంత సంస్కరింపబడినటువంటి భాష కాబట్టి ఆ పూర్వరంగం ఎంతో ఉంటుంది. ఆ పూర్వరంగంతో కూడా కలుపుకొని మనము మన భాష బాగా, అందుకే ప్రాచీన హోదా కూడా మనకి ఇచ్చారు మన భాషకి. అది భాషకి సంస్కృతిని ఎలా అనుసంధానం చేయొచ్చు అంటే సంస్కృతి అనేది మన జీవన విధానము. మన జీవన విధానంలో భావ వ్యక్తీకరణ ప్రధానమైన అంశం కదా. మనం జీవించే తీరుతిన్నులు, మన పద్ధతులు ఇవన్నీ కూడా ఎదుటివారికి ఉత్తేజకరంగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించేట్టు ఉండకూడదు. అలాగే ఎదుటివారి యొక్క తీరుతిన్నులు అవన్నీ కూడా మనకు ఆనందం కలిగించాలి. దీనికి భాష ప్రధాన కారణం. ఎవరైనా సామెతే ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అని. అదే సంస్కృతి మనకి. మనం మాట్లాడడంలో కానీ మన పద్ధతిలో కానీ ఉన్నప్పుడు అన్నీ కూడా అలాగా సాగిపోతూ ఉంటాయి. ఇలాగే తెలుగు భాష గురించి ఈ వ్యాకరణం అక్షరమాల నుంచి మొదలు పెట్టుకుని శబ్దకోశం వరకు ఇప్పుడు అది అంతా తగ్గిపోతుంది. ఓన్లీ వినడము మాట్లాడడం తప్ప అక్షరాలు నేర్చుకునేది ఉండట్లేదు. దీనివల్ల రాబోయే తరాలు అసలు ఎలా ఉంటాయి? కానీ నేర్చుకోవాలి అంటే రాబోయే తరాలు ఎలా ఉంటాయంటే తెలుగు భాష మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అనే రోజులు వస్తూ ఉన్నాయి. అది ప్రమాదకరమైనటువంటి సూచన మనకది. అలా జరిగినప్పుడు చాలా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దానికి కారణం ప్రాచీన హోదా సాధించాలని చాలామంది పెద్దలు సాధించారు. ప్రాచీన హోదా సాధించామే కానీ ప్రాచీన సాహిత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు ఆధునిక సాహిత్యం పట్లనే ఆకృష్టులైపోయి అదే మనకు ప్రమాదమైంది. అందువల్ల పిల్లల్లో కూడా అటువంటి ఆలోచన వచ్చి ప్రాచీన సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించి ఆ ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి భావ శిల్ప సౌందర్యం పట్ల ఒక అవగాహన పిల్లలకు కల్పిస్తే వాళ్ళకు కూడా అప్పుడు అక్షరాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. ఆ దిశగా పెద్దలు ప్రయత్నం చేయాలి. మళ్ళీ మీ అవధానం దగ్గరికి వద్దాం గురువుగారు. ఆన్లైన్లో నాకు తెలిసి ప్రప్రథమంగా మీరే దాదాపు 300 మందితో ఆన్లైన్లో అవధానం నిర్వహించారు. ఈ సాంకేతికత అన్నది అంటే
అవధానము కానీ ఏ సాహితీ ఇది ఏ విధంగా తోడ్పాటు అవుతుంది మనకి యాక్చువల్? మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ ప్రక్రియకు అన్వయించుకోవచ్చు అని కూడా మొట్టమొదటి ప్రయత్నం చేసిన అవధానం నేనే. శతావధానం చేశాం. అంటే నాకు అప్పుడు కరోనా సమయంలో సభలోకి అట్లా వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు కొంతమంది మన మిత్రులే సూచించారు, మీరు ఇలాంటి ప్రయోగం ఎందుకు చేయకూడదు అని. అప్పుడు కొంతమంది పెద్దలు సహాయం చేశారు. దానికి ప్రప్రథమంగా నేను అప్పుడు ఆ శతావధానం చేసినప్పుడు నరసింహప్ప గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కొంత ధన సహాయం చేశారు. వెంకయ్యనాయుడు గారు మొదటి ప్రశ్న వేశారు. మరొక శతావధానానికి నూతలపాటి వెంకటరమణ గారు మొదటి ప్రశ్న వేశారు. అప్పుడు మేము అనేక దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఒక్కొక్క దేశం నుంచి కూడా ఇంతమంది పాల్గొనవచ్చు. సుమారు ఒక 25 దేశాల నుంచి పాల్గొన్నారు అప్పుడు ఈ కార్యక్రమాల్లో. అప్పుడు చౌదరి అంకుల్ని కూడా ఫోన్లో మాట్లాడించాను. వారే చెప్పారు, కౌటూరు రత్నకుమార్ గారితో మాట్లాడండి, మీతో మాట్లాడండి, ఇవన్నీ చెప్పి మీ నంబర్లు ఇస్తే వాళ్ళ నిర్వాహకులు మాట్లాడారు. మీరంతా కూడా పృచ్ఛకులుగా అందులో పాల్గొన్నారు. అది అమెరికా నుంచి కానీ, ఇంగ్లాండ్ నుంచి కానీ, వియత్నాం నుంచి, స్విట్జర్లాండ్ నుంచి అంతా కూడా పాల్గొన్నారు. అప్పుడు సాంకేతికత విధంగా సాంకేతిక జ్ఞానాన్ని కూడా మనకు అన్వయించుకోగలగాలి. ఇప్పుడు ఆయా దేశాల్లో కూడా దత్తపదులు సమస్యలు చెప్పినప్పుడు ఆయా పద్యాలు ఎంతో ఆనందం కలిగించి వాళ్ళు ఎంతో స్పందించారు కదా. అవధానం జరుగుతుంది. ఒక్క అవధానాలకే పరిమితం చేయకుండా ప్రవచనాలకు కూడా మళ్ళీ ఇది మళ్ళించాం. ఇదే రత్నకుమార్ గారి సహకారంతో భాగవత సప్తాహం కూడా చేశాం కదా, మీ అందరూ పాల్గొన్నారు అప్పుడు. అది మీరు ప్రవచనం చెప్పేటప్పుడు, అవధానం చేసేటప్పుడు, అంటే అవధానం అన్నది మొత్తం అది ఒక ఛందస్సు, మాత్రాలంకరణ, దీనికి బద్ధమై ఉంటుంది. ప్రవచనం అన్నది ఒక మన ప్రాచీన పురాణ గ్రంథాలు. ఎలా దాన్ని మీరు? నాకు ప్రవచనం కూడా ఒక అవధానం లాగానే ఉంటుంది. ఎందుకంటే పద్యాలన్నీ ధారణ చేస్తూ వస్తాం కదా, అదొక ఆనందం. ఇప్పుడు మహాభారతం చెప్తుంటాం అనుకోండి, నన్నయ్య గారి పద్యాలు వస్తుంటాయి, తిక్కన గారి పద్యాలు వస్తుంటాయి. ఇలా ఒక ధారా స్రవంతి మన మనస్సులో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించే స్రవంతిలో మనం ఒక అంతర్భాగమై ఆనందించి నేను మరి భక్తులకు అందించే అవకాశం కలుగుతూ ఉంది కదా. కాబట్టి నాకు ప్రవచనం కూడా ఒక అవధానంలాగానే ఉంటుంది. గురుగారు, మనస్సు మెదడుని నియంత్రిస్తుందా, మెదడు మనసును నియంత్రిస్తుందా? అవి పరస్పర సమాశ్రయాలు. కాళిదాసు మహాకవి చెప్పినట్టు వాగర్థాయో సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే. వాక్కు అర్థము ఎప్పుడూ ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. అర్థం లేకుండా మాట ఉండదు కదా, మాట అర్థాన్ని వదిలిపెట్టి ఉండలేదు కదా. అలా మన మనస్సైనా మన మెదడైనా పరస్పర సమాశ్రయాలు. ఈ యంత్రాంగం అంతా సమన్వయంతో ఉన్నప్పుడే మన ఆలోచన శక్తి పటిష్టమై సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, మీరు అవధానం చేసేటప్పుడు ఎక్కువగా మనసుకు పని పెట్టాల్సి ఉంటుందా, మెదడుకు పని పెట్టాల్సి ఉంటుంది? ధారణ, మస్తిష్కం, అక్కడి నుంచి తర్వాత మనస్సులో విచక్షణ, దాన్ని ఎలా అందించాలి. ఇప్పుడు మొన్న నారికేళ పాకం పద్యం చెప్పేశాను. అది చెప్పడానికి మా మనసులో నిక్షిప్తమైనటువంటి ధారణ, అర్థం చెప్పాలి కదా. ఏదో చదివేసి పోతూ ఉంటాడు. ఆ అర్థం చెప్పేటప్పుడు విచక్షణ, వివేచన అన్నీ కూడా పనిచేస్తాయి. అసలు అంత తక్కువ సమయాన్ని, అంటే గురుగారు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు వింటుండి, ఈ కొన్నిసార్లు లేదు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పి కూడా పద్యాలు చెప్పమంటూ ఉంటారు. అంటే ఎలా ప్రాసెస్ జరుగుతుంది అది? అంటే అది రెడీమేడ్ ప్రిపరేషన్. మంచి నైఘంటిక పరిజ్ఞానము, శబ్ద సంపద, మహాకవుల యొక్క భావన, ఆ శక్తి కలిగినటువంటి ఆ శ్లోకాలు పద్యాల ధారణ, ఇవన్నీ మనసులో ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా, ఈత బాగా వస్తే ఆ గజ ఈతగాడికి లోతుతో పని లేదు, ఇక ఈదుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి అప్పటికప్పుడు ప్రిపరేషన్ అయిపోతుంది. సెకండ్లో అన్నీ అయిపోతాయి. అంటే ఛందస్సు కొలవాలి అంతే. అప్పుడు నేర్చుకునే ఛందస్సు కాదు, అప్పుడు నేర్చుకునే వ్యాకరణం కాదు కదా, అప్పటికప్పుడు వచ్చేస్తుంది అంతా. అది పైగా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా.
ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా. మన కర్తవ్యం ఏమిటంటే ఇతరేతరమైనటువంటి ఏ మనోవికారాలు లేకుండా మనం ఆ తల్లి పాదాలు ఆశ్రయించాలి. అప్పుడు బిడ్డను చంకలోకి ఎత్తుకుంటుంది ఆ తల్లి. తగిన సామగ్రి ఆ తల్లి ఇస్తుంది మనకి. నేను అందరికీ విద్యార్థులు కూడా అదే చెప్తుంటాను నేను. కాబట్టి మనం సరస్వతీదేవి సంబంధించిన మంత్ర సంపుటిలో కూడా ఆ తల్లికి చెలికత్తెలు ఇద్దరు ఉంటారు, శ్రద్ధ బుద్ధి. శ్రద్ధాదేవి బుద్ధిదేవి. ముందు వాళ్ళిద్దరిని మేము మెప్పించాలి మనం. అంటే మనకు మంచి శ్రద్ధ ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. అప్పుడే ఆ తల్లి వీళ్ళిద్దరూ లోపల పంపిస్తారు మనల్ని. కాబట్టి శ్రద్ధ బుద్ధి అన్నది చాలా ప్రధానం. తరువాత తరాలు కానీ లేదంటే ఇలా బయట ఉంటున్నవారు కానీ అవధానం మీద ఆసక్తి ఉన్నవారు ఏది చేస్తే అసలు ఆ ప్రక్రియలోకి సులభంగా, అంటే సులభం అంటే వారు ఎలా వెళితే ఒక మార్గం సుగమం అవుతుంది వాళ్ళకి? త్రికరణ శుద్ధిగా మనం బాగా సమాజాన్ని ఉత్తేజపరచలో మన కర్తవ్యం నిర్వహించాలి. గ్రంథాలు రాయడం ద్వారా కానీ, ఉపన్యాసాలు చెప్పినా కానీ, ప్రవచనాలు చెప్పినా కానీ పెద్ద బాధ్యతతో కూడినటువంటి అంశం ఇది. సమాజాన్ని మనం మిస్లీడ్ చేయకూడదు, తప్పుదోవ పట్టించకూడదు. ఒక ప్రవచనకారుడు చెప్పే అంశాన్ని బట్టి మిగిలిన వాళ్ళు వాళ్ళ పూజ పునస్కారాలు చేసుకుంటారు. అక్కడ మనం వాళ్ళని తప్పుదోవ పట్టించకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి దీపం పెట్టుకోవడమే ఉందనుకోండి, ఒక ఆయన 2 ఒత్తులు వేయాలంటాడు, ఒక ఆయన 3 ఒత్తులు వేయాలంటాడు. ఇవన్నీ దేనికి హేతుబద్ధంగా మనం చెప్పగలగాలి. 2 ఒత్తులు వేసినా 3 ఒత్తులు వేసినా వెనక ఏమైనా అర్థం ఉందా? ఆ నేపథ్యం ఏమైనా ఉందా? ఆ నేపథ్యం ఉంటే ఎవరు ఎలా చెప్పారు? ప్రాచీన కాలంలో దీనికి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అవి మనం తెలిసినంతవరకు చెప్పాలి. అయితే మేము ఇంతవరకు ఒకవే ఒత్తి పెట్టుకొని చేస్తున్నామండి, ఆ పూజ అంతా వృధానైనా అని బాధపడతారు. ఏది వృధా కాదు. మీరు ఒక ఒత్తి వెలిగించేసిన 4 ఒత్తులు వెలిగించేసిన మనస్సులో ఏకాగ్రత ప్రధానం, భక్తి ప్రధానం, పరమాత్మ పట్ల అనుసంధానం ప్రధానం. అది చూస్తాడు కానీ పరమాత్మ వీడు ఎన్ని ఒత్తులు వేస్తున్నాడు, వీడవిన్ని చూడడు కదా. అది కృతజ్ఞతలు గురువుగారు. మా ఈ సింగపూరు ఎలా అనిపిస్తుంది మీకు? అది కూడా ఇక్కడంతా తెలుగువారు బాగా మంచి క్రమశిక్షణతో ఉన్నారు, మంచి జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు, సాంస్కృతికంగా కూడా మంచి శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నారు. అందులో కొన్ని వేల మైళ్ళు మన దేశం నుంచి వచ్చేసినా కానీ మన తల్లి భాష పట్ల మీకున్న మమకారానికి, ఆరాధనా తాత్పర్యానికి నేను ఎంతో పరవశించానని మనవి చేస్తున్నాను. కృతజ్ఞతలు గురువుగారు. ఇదండి ఈరోజు మన గురువు గారు శ్రీ మేడసాని మోహన్ గారి ద్వారా మనకున్న సందేహ నివృత్తి మీ అందరి తరపున నేను అడిగిన ప్రశ్నలు వారు వానికి సహేతుకంగా చక్కగా సమాధానం ఇచ్చారు. గురువుగారు మీ ఆశీస్సులు మా సింగపూర్ తెలుగు వారు అందరి మీద ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ మరొకసారి నమస్సులతో మా ఈ సింగపూర్ తెలుగు టీవీ ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కూర్చుని మాట్లాడే భాగ్యం దొరికినందుకు కృతజ్ఞతలు గురువుగారు.